వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పంటలు ఎండిపోతున్నాయని నీళ్లు ఇవ్వాలంటూ కన్నీరు పెట్టుకున్న రైతులు. బేగంపేట వివాంత హోటల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మైనింగ్ లో మహిళల పాత్ర కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క. తమిళనాడులో త్రిభాష విధానంపై ఉద్రిక్తత. నంద్యాల జిల్లా బనగానపల్లిలో దొంగల హల్చల్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కార్మికుల ఆచూకీ కోసం 14వ రోజు కొనసాగుతున్న అన్వేషణ. ఇక వివరాలకు వెళ్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కర్నూలు గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ అన్నారు. కర్నూలు నగరంలోని జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న లయన్స్ క్లబ్లో ఒకే అంశం, పలు పోలీస్ స్టేషన్లలో కేసులు సమంజసం అనే అంశంపై మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. సినీ నటుడు పోసాని మురళీకృష్ణపై ఒకే కేసులో రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం సరికాదని న్యాయవాదులు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. పోసానిపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని అన్నారు. నిజంగా తప్పు చేసిన వారిపై కేసులు పెట్టొచ్చని, చిన్న కేసులకు సైతం పెద్ద శిక్షలు విధించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వెంటనే కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కోరారు. యువ న్యాయవాదులు, యువకులు హాజరు కావడం జరిగింది. సోదరుడు న్యాయవాది శివ, బాలాజీ, యువనాయకుడు అర్జున్, మధుశేఖర్, ఉపేంద్ర గారు, కిషోర్, మల్లికార్జున, అందరికీ కూడా నమస్కారాలు. ఎక్కువ సమయంలో ఉన్న వాళ్ళతో ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కర్నూలు న్యాయవాదులు, మేధావుల ఆధ్వర్యంలో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. భారత రాజ్యాంగం మనకు అంబేద్కర్ గారు పొందుపరచడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక కొత్త రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త వ్యవస్థను మనం చూస్తున్నాం. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎప్పుడో 2-3 సంవత్సరాల కిందట సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాలని చెప్పి ఒకరిని, 2-3 సంవత్సరాల కిందట ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఏదో మాట్లాడాలని చెప్పి ఆయన పైన అలిగేషన్. ఈరోజు మేము చెప్తున్నాం, నిజంగా ఎవరైనా కూడా చట్ట వ్యతిరేకంగా కానీ అన్పార్లమెంటరీగా వర్డ్స్ మాట్లాడితే దాన్ని ఖండిస్తాం. మీరు ఆ మాటలకు తగ్గట్లు ఆయన తప్పుగా మాట్లాడింటే ఖచ్చితంగా మీరు ఒక కేసు నమోదు చేయండి. దానికి సంబంధించి చట్టాలు చూసి ఆ చట్ట పరిధిలో మీరు చర్యలు తీసుకోవాలి. కానీ ఈరోజు పోసాని కృష్ణమురళి గారి పైన రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో, అనేక పోలీస్ స్టేషన్లలో 17 కేసులు నమోదు చేయడం ఏ రాజ్యాంగం ద్వారా మీరు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మేము కోరేది ఒకటే, ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు కావచ్చు, రేపు ఇంకొక నాయకుడు కావచ్చు, ఇంకొక బీసీ నాయకుడు కావచ్చు, ఇలా ఈ న్యాయ వ్యవస్థ మీరు భ్రష్టు పట్టిస్తే
ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే ఈరోజు నాయకులుగా ఎదుగుతున్నారో వాళ్ళందరికీ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఈ పద్ధతుల్ని మానుకోవాలా. నిజంగా ఎవరైనా తప్పు చేసింటే ఒక కేసు నమోదు చేయండి. ఆ తప్పుకు సంబంధించిన చట్టాలు ఏవైతున్నాయో ఆ విధంగా మీరు నడుచుకోవాలి. కానీ తప్ప కక్షపూరితంగా కుటుంబాలను వేధించే విధంగా మీరు ప్రవర్తిస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా తిరగబడి మీకు సమాధానం చెప్తారు. మిమ్మల్ని తిరుగుబాటు చేసి తరిమి కొడతారని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపైన రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు, ఉన్నత న్యాయస్థానాలు కూడా దీనిపైన కలగజేసుకొని ఇలాంటి కేసుల్లో న్యాయం చేయాలని చెప్పి కర్నూలు న్యాయవాదులుగా, మేధావులుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన యూజీసీ నూతన ముసాయిదా దేశ సమైక్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని, ఇది భారత రాజ్యాంగ ఉమ్మడి జాబితాలలో విద్యారంగం పట్ల వివిధ రాష్ట్రాలకు కల్పించిన హక్కులను కాలరాయనమేనని పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కంపాటి పృథ్వీ, ప్రధాన కార్యదర్శి అనిల్ సాయి తెలిపారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో యూజీసీ నూతన ముస్తాయిదాన్ని వ్యతిరేకిస్తూ విద్యాలయాల స్వయం ప్రతిపత్తిని కాపాడుకుందామని మార్చి 18న కాకతీయ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర సదస్సును నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సుకు విద్యార్థులు, విద్యావేత్తలు, మేధావులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి నరసింగారావు, రాష్ట్ర నాయకులు పి అనుష, కావ్య, గణేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మార్చి 18వ తేదీన కాకతీయ యూనివర్సిటీలో యూనివర్సిటీ విద్యార్థుల సదస్సుని పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ రాష్ట్ర సదస్సుకి దేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల నుండి విద్యార్థుల సందేశాలు కూడా ఈ రాష్ట్ర సదస్సుకు హాజరయ్యి వారి అభిప్రాయాలను ప్రకటించడం అనేది జరుగుతుంది. ఇవాళ ఈ దేశంలో 2020లో జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ళు కాకముందే యూనివర్సిటీల ఉనికిని, అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టివేయడం కోసం యూజీసీ నూతన ముసాయిదాన్ని తీసుకురావడం అనేది జరిగింది. దీనిని మేము పీడీఎస్యూగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. యూనివర్సిటీ విద్యార్థులందరినీ ఐక్యం చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరించేటటువంటి విధానాలని ప్రతిఘటించడం కోసం మేము పీడీఎస్యూగా విద్యార్థులను ఐక్యం చేయబోతా ఉన్నాం. ఎందుకనంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా యూనివర్సిటీలలో ఉన్నటువంటి పరిశోధక విద్యార్థుల మీద దాడి చేస్తూ ఉన్నది. విద్యార్థులందరినీ కూడా మరయంత్రాల్లాగా, కంపెనీలకు బానిసల్లాగా, రోబోటిక్ విద్యార్థులుగా తయారు చేయడం కోసం ఇవాళ తీవ్రమైనటువంటి ప్రయత్నాలని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్నది. విద్యార్థుల మెదల్లోకి మత బోధనలను బోధించడం కోసం, హిందుత్వ భావజాలాన్ని యూనివర్సిటీల్లోకి తీసుకురావడం కోసం ఇవాళ ఈ నిర్ణయాన్ని తీసుకున్నదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. వెనక్కి తీసుకోకుండా ఒత్తిడికి యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి మీద ఒత్తిడి తీసుకొస్తే విద్యార్థులు చూస్తూ ఊరుకోరని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలే కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం లేకోకుండా కొనసాగించాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ యూనివర్సిటీల అభివృద్ధి కోసం ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం నుండి చెల్లించేటటువంటి పరిస్థితి లేదు. యూనివర్సిటీల మనుగడ కోసం కృషి చేసేటటువంటి ప్రయత్నాలను కూడా కేంద్ర ప్రభుత్వం కొనసాగించేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలే అభివృద్ధికి పూనుకుంటా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే వైస్ ఛాన్సలర్ని నియమించేటటువంటి పరిస్థితి గతం నుండి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నూతన ముసాయిదాన్ని తీసుకొచ్చి రాష్ట్ర పరిధి నుండి తీసివేసి ఈ బీసీల కులపతులని ఉపకులపతులని నియమించేటటువంటి
పరిస్థితిని రాష్ట్ర గవర్నర్ చేతుల్లో పెట్టడం అని అంటే ఇక్కడ యూనివర్సిటీలని ప్రమాదంలోకి నెట్టివేయడం అని చెప్పేసి మేము భావిస్తాం. చైతన్యవంతం చేస్తూ ఉన్నాం. విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, సమాయత్తం అవుతూ ఉన్నారు పోరాటాలకి. కాబట్టి మేము తెలియజేసేటటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. ఇవాళ మేధావులందరూ కూడా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులతోని ప్రజాస్వామికవాదులతోని చర్చించుకోకుండా ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా తగిన. నా పేరు అనిల్, PDS తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళు విద్యా వ్యవస్థను మొత్తం ధ్వంసం చేసినటువంటి పాలనకు విద్యార్థులు, యువకులు చరమగీతం పాడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర గడుస్తూ ఉన్న విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా సంవత్సరంన్నర కాలం పాటు విద్యా వ్యవస్థను తన ఆధీనంలో పెట్టుకొని విద్యా వ్యవస్థను కొనసాగిస్తూ ఉన్నాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలలో లేదా జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ప్రాథమిక విద్య, ఉన్నత విద్య అన్ని రంగాలలో మొత్తం విద్యా వ్యవస్థ సంక్షోభంలో ఉండి సంవత్సరంన్నర పాలన కాలంలో 2 సార్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆ బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించకుండా 6%, 7% మించకుండా ఈరోజు 2 బడ్జెట్లలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యాశాఖ కేటాయించడం జరిగింది. రాబోయే బడ్జెట్లో విద్యారంగానికి 20% కనీసం కేటాయించాలని PDS విద్యాసంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే యూనివర్సిటీలలో బోధనేతర సిబ్బంది లేకుండా ఈరోజు మొత్తం యూనివర్సిటీ విద్య మొత్తం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నది. యూనివర్సిటీ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ కూడా చేయాలి. అట్లాగే DL పోస్టులు, జూనియర్ లెక్చరర్ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలని మేము PDS విద్యాసంఘంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే క్షేత్రస్థాయిలో ఫుడ్ పాయిజన్ ఇష్యూ కావచ్చు, లేదా విద్యారంగంలో మొత్తం వెలువడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణంగా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, లేదంటే PDS విద్యాసంఘ క్షేత్రస్థాయి ఉద్యమాన్ని మేము తీవ్రతరం చేస్తామని తెలియజేస్తా ఉన్నాము. కాకినాడ జిల్లా పిఠాపురం రాజారావు వెంకటకుమార మహీపతి సూర్యరావు బహదూర్ వారి 60వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా జనసేన ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు హాజరై పూలమాలలు వేసి రాజావారిని స్మరించుకున్నారు. అనంతరం బీదవారికి అన్నసత్పన్న చేసి వారు ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ను మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపడానికి, వ్యవస్థలను బలోపేతం చేయడానికి జనసేన పార్టీ ఉందని అన్నారు. అన్ని సంస్థానాలు కూడా ఎంతసేపు వారి స్త్రీలోలత్వం, తర్వాత ధన లాలసత్వం, ఇటువంటి వాటికి వాళ్ళు పరిమితం అయిపోయారు. పిఠాపురం మహారాజా ఫౌండేషన్ మేము పేరు పెట్టాం. నేను ఎంతకాలం ఉంటానో ఓడుతానో ఎవరికి తెలియదు, భగవద్గీత. అందుచేత నా తర్వాత అది ఫాలో అవ్వడానికి అని చెప్పేసి ట్రస్టులు పెట్టడం జరిగింది, పిఠాపురం మహారాజా ఫౌండేషన్. దాని తరఫున వచ్చినటువంటి కొంతమంది పెద్దలు ఉన్నారు, వారిని కూడా మీకు సత్కరిస్తాను. కానీ తర్వాత ఎక్కువగా మరొకటి ఏంటంటే, ఎన్నో గవర్నమెంట్లు చూశాను, ఎన్నో చూశాను, కానీ నాకు ఎవ్వరు అడగకుండా ఓట్లు వారు అడగకపోయినా, నా దగ్గర రాకపోయినా, నాకు ఫోన్ లేకపోయినా నేను వారికి ఓట్లు వేస్తున్నాను. అది ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ఆయన పవర్లో ఉన్నారని ప్రతి వాళ్ళు అలా చెప్తారు, కానీ జరిగిన విషయం ఏంటంటే ఆయన స్టార్డమ్ చూసి కానీ, ఆయన నటన కౌశల్యత చూసి కానీ ఆయన ఇష్టపడటం అనేది జరగలేదు. ఏంటంటే ఎప్పుడు మామూలుగా ఇష్టపడేవాడు. అయితే ఇందులో ఆయన గురించి నేను ఎందుకు ఇష్టపడుతున్నాను అంటే, ప్రత్యేకంగా ఆయనలో నియమ నిబద్ధతలతో కూడుకున్నటువంటి చాలా చక్కని మనస్తత్వం, ఒకరికి ఇచ్చేటటువంటి ధాతృత్వ గుణం ఉన్న వ్యక్తి ఆయన. ఆ మహా వ్యక్తిగా ఆయన నేను వారికి ధన్యవాదాలు చెబుతూ నమస్కరిస్తున్నాను. ఆయన వచ్చుంటే బాగుండేది, కానీ మరి మీకు తెలుసు దీనివల్ల ఎలక్షన్ కోడ్ ప్రకారం రాకపోవద్దు. అయితే ఆయన లాంటి మనిషి నేను ఇంకా చూడలేదు. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత నాకు ఘనంగా ఎప్పటి నుంచో రాయలసీమకు సంబంధించినటువంటి కుక్టేశ్వర స్వామిలో లింగోత్సవ కాలానికి నేను వెళ్ళడం జరిగింది, చేయండి ఆయన గురించి అటువంటి మహా గొప్ప వ్యక్తి. ఆయన అడుగుజాడలో మనం అందరం కూడా, నేనొక్కనే కాదు, మనం అందరం కూడా నడవాలి. ఆయన నిజాయితీ నిబద్ధతలు మనం నియమిస్తూ మనం పాటించాలి. ఆయన మళ్ళీ 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 కూడా
మనకి మనసుల్లో అందరూ హత్తుకోవడం కాదు. మీకు ఒక విషయం చెప్తాను, ఒక చిన్న విషయం చెప్పి ఉంది. ఆత్మపూరితంగా ఆయన మనం ఆరాధించాలని మీ అందరినీ నేను కోరుతున్నాను. ఒక చిన్న విషయం చెప్తాను. హియర్ త్రూ హార్ట్, నాట్ త్రూ ఇయర్. చెవుతో వినడం కాదు, మనసుతోటి వినండి. ఏదైనా మాట చెప్తే స్పీక్ త్రూ మైండ్, నాట్ త్రూ మౌత్. ఆలోచించి మెదడుతో కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపడానికి, వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి జనసేన పార్టీ కంకణం కట్టుగా ఉంది. మేమెక్కడా కూడా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇటువంటి సంస్థలు కావచ్చు, వారందరినీ కూడా గౌరవించాలంటే జనసేన పార్టీ మౌలిక సిద్ధాంతం. వ్యవస్థలు నడవాలి, వ్యక్తులు కాదు, రాజకీయ ప్రాపం కాదని బలంగా నమ్మినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఇవన్నీ కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు, మీ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ధోరణి. మేము ఎక్కడ ఉన్నా కూడా అనుక్షణం కూడా ఆయన ఆలోచనలు, ఆయన విధానాలకు అనుగుణంగా కూడా మా అందరి ప్రవర్తన కానీ బిహేవియర్ కానీ ఉంటుంది. దాన్ని అనుసరించే మా ఉద్దేశం ఎవరిని కూడా అవమానించడం కానీ, వ్యవస్థలను ప్రారదోలి మన ప్రాపకం చూపాలనే ప్రయత్నం అయితే మేము ఎక్కడ చేయం. నిజంగా నడవాలి. ఎంత ఉదారంగా ఈ సంస్థల్ని బలపరిచినటువంటి ఆ మహారాజు గారి కుటుంబం కూడా నిండు నూరుళ్ళు సర్వవేళ అత్యధిక ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండాలి. వారు వారి కుటుంబాలు కూడా చాలా సుఖ సంతోషాల్లో ఉండాలని ఆ సర్వేశ్వరిని ప్రార్థిస్తూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పంటలు ఎండిపోతున్నాయని నీళ్ళు ఇవ్వాలంటూ కన్నీరు పెట్టుకున్న రైతులు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం బట్టపల్లి పోతారం గ్రామాలలో సాగునీరు లేక ఎండిపోయిన పంటలు కన్నీళ్లే మిగిలాయని నీళ్ళిచ్చిన పంటలను బ్రతికించాలని వేడుకుంటున్న రైతులు. ఎండిపోయింది ఆల్రెడీ. మొత్తం ఎండిపోయి ఉన్నాయి మేడం, ఏం చేసుడు? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు బీఆర్ఎస్ కార్యకర్తను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టిన పోలీసులు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం బీఆర్ఎస్ కార్యకర్త రమేష్ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఒత్తిడితో అక్రమ కేసు పెట్టి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టిన సీఏ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ జానీ పాషా అసభ్యమైన పదజాలంతో తన భార్యను, కుటుంబాన్ని సీఐఎస్ఐ దూషించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. నేను మొన్న గడిచిన ఎన్నికల్లో వార్డు మెంబర్గా గెలిచి 5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ కోసం పనిచేస్తున్న క్రమంలో నన్ను గుర్తించి మండల పార్టీ ఉపాధ్యక్షుని పదవి ఇవ్వడం వల్ల పార్టీలో తిరగడం కూడా జరిగింది. మొన్న శివరాత్రి రోజున జానకీపురం గ్రామ నాయకులు ప్లస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మల్లన్న పుట్టకాడికి వెళ్ళడం జరిగింది. ఆ టెంట్ కింద నిల్చుంటే ఆ టెంట్కు దొంగలున్నారు జాగ్రత్త అని ఇట్లా హెడ్లైన్ ఉన్నది. ఆ ఫోటో నేను తీసి కింద జానకీపురం గ్రామంలో దొంగలున్నారు జాగ్రత్త అని మాత్రమే పెట్టాను. ఎవరి పేర్లు ఏం మెన్షన్ చేయలేదు. దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని నాపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన 4 నుండి 5 రోజులకు డాక్టర్ తాటికొండ రాజన్న జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం తర్వాత సోమవారం నాడు, ఈరోజు వీలు కాదనుకున్నారో ఏమో, సోమవారం నాడు నేను మడికొండ మైన్స్లో పనిచేస్తున్న క్రమంలో 2 కానిస్టేబుల్ వచ్చి రమేష్ అని పిలవగానే తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి నమస్తే పెట్టి బయటికి రా అంటే బయటికి రావడం జరిగింది. రాగానే బండి మీద కూర్చోబెట్టుకున్నారు. సీదా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో బండి ఆపి నీ మొబైల్ ఇవ్వు అనగానే మొబైల్ ఇచ్చేశాను. ఆ తర్వాత లోపలికి సిఐ గారి దగ్గరికి పోయేసరికి సిఐ గారు ఫోన్ మాట్లాడుతున్నారు. మీద పోస్ట్ పెట్టే మొగాడి వారా లంజావడక, నీ ధైర్యం ఎంత, నువ్వెంత, నీ బతుకెంత,
అని నా పెళ్ళాన్ని అసభ్యంగా మాట్లాడుతూ ముందుగా ఇక్కడ కొట్టడం జరిగింది, తర్వాత ఈడ గుద్దడం జరిగింది, తర్వాత కాళ్ళతోటి తన్ని మరి ఇంకా జస్ట్ ఫ్రంట్ ముందుకు వచ్చి నా మెడలు పట్టుకొని విసుకుతూ నువ్వు ఎందుకు బతుకుతానో నువ్వు జావాలే, నీ బతుకెంత, నువ్వెంత, పోస్ట్ పెట్టటోనివా, ఊర్లో బ్యానర్లు కట్టటోనివా, నువ్వు ఎంతరా నువ్వు అని చెప్పేసి ఇట్లా పిసికి ఒక్క దెబ్బ లాగి కొట్టంగానే గుయ్యమని కింద పడంగానే ఆ తోటి మన ఎస్ఐ జానిపాషా గారు మరియు వాళ్ళు హోంగార్డులు ఇద్దరు ఆ కానిస్టేబుల్ లేపి రెస్ట్ రూమ్లో విని తీసుకొని పోండి అని చెప్పిండ్రు. రెస్ట్ రూమ్లో తీసుకొని పోయి కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగిపించారు. మళ్ళీ 3 గంటల సుమారుకు అన్నం పెట్టిండ్రు. 4:30 సుమారుకు మళ్ళీ సిఐ పిలిచి, బిడ్డ నేను నీ మీద పడితే ఎట్లుంటుందో చూసినావు కదా, ఇంకొకసారి నీ గ్రామంలో ఎటువంటి పోస్టు పెట్టినా ఏది రిపీట్ అయినా నువ్వు ఏమవుతావో ఇక నీకే తెలియదు బిడ్డ. దెంగేరా నువ్వు వీడికెళ్ళి బతుకు, నీదో బతకారా, అవులేగా, ఎందుకురా చేసుకొని బతకక ఈ పోస్టు లేదురా, నీకేమొచ్చిందిరా అని చెప్పి అసభ్యంగా మాట్లాడి తను మళ్ళీ బయటకు రావడం జరిగింది. మళ్ళీ 5 నిమిషాలకు రెస్ట్ రూమ్లో పిలిచి వాడిని రమ్మనుండ్రి, రమేష్ గారిని రమ్మను అనగానే అంతకుముందే అక్కడ రాంపూర్ నుండి 2 యువకులు ఉన్నారు, వారు కూడా ఉన్నారు సాక్ష్యంగా. వారి సమక్షంలో, హోంగార్డుల సమక్షంలో నన్ను కింద కూర్చోబెట్టి కాలు జాపురా అని చెప్పి కాళ్ళు జాపి ఒక వ్యక్తి నా మోకాళ్ళ మీద నిలుచొని ఇట్లా గట్టిగా అదిమి పట్టుకొని ఉన్నాడు. ఇంత బెల్ట్ ఒకటి ఉన్నది ఇంత లావుతోటి, దాంతో చెడామాడ కొట్టి ఊరి మీద లేని అన్నీ చేసి రుద్దుతాండ్రు. ఇక మారారా మీరు అని చెప్పేసి ఇష్టానురహితంగా కొట్టి ఆయన క్యాబిన్కి వెళ్ళిపోయిండు. ఆ తర్వాత నేను లేచి నడిచి తర్వాత నా ఊరి గ్రామ పెద్దలు వాళ్ళు వీళ్ళు 3-4 వచ్చిండ్రు. వచ్చిన క్రమంలో తర్వాత ఇక నన్ను ఇంటికి పంపించిండ్రు. నాకు నేను చెప్పేది ఏంటంటే, నేను పెట్టిన పోస్టు ఒకవేళ తప్పు అయితే దాని మీద వాళ్ళు కేసు వేసుకుంటే నాకు ఏ ప్రాబ్లం లేదు. నేను పనిచేసే కాడ చెప్పా పెట్టకుండా నా దగ్గరికి వచ్చి నన్ను నమ్మబలికి తీసుకొని ఇవాళ నన్ను చిత్రహింసలకు గురి చేసిండ్రు. నాకు కడియం శ్రీహరి ఎమ్మెల్యే గారి ద్వారా, వాళ్ళ అనుచరుల ద్వారా, సిఐ ప్రవీణ్ కుమార్ గారి ద్వారా నాకు ప్రాణహాని ఉన్నది. నేను ఎప్పుడు పని చేసే ఫీల్డ్లో నేను ఇంటికి వెళ్ళే టైం 12 అవుతూ ఉంటుంది. ఏ టైంలో ఏం జరుగుతుందో ఇప్పుడు నేను నా చావును గుప్పెట్లో పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి ఇది మీ మీడియా దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎస్ఐ మీద, సిఐ ప్రవీణ్ కుమార్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేదాకా మేము వదిలేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ఏదేమైనా కూడా నాకు మీడియా మిత్రులు అండగా ఉంటారు, పార్టీ ఉంటుంది అని చెప్పి నేను మళ్ళీ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ రోజు ఇంటికి 7 గంటలకు పంపించే క్రమంలో నా ఫోన్ తమిళనాడులో త్రిభాష విధానంపై ఉద్రిక్తత. త్రిభాష విధానానికి మద్దతుగా బీజేపీ నేతలు చెన్నై ఎంజీఆర్ నగర్లో సంతకాల సేకరణ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ బీజేపీ నాయకురాలు తమిళసైను పోలీసులు అరెస్ట్ చేశారు.
మహబూబాద్ వ్యవసాయ మార్కెట్ ముందు రైతుల ధర్నా. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించకుండా తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ సరైన సమయానికి కాంటాలు నిర్వహించకుండా దోపిడీ చేస్తున్న వ్యాపారులు. పండించిన పంటను తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుర్భర స్థితి వచ్చిందని ఆవేదన చెందుతున్న రైతులు. నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్, భారీ సంఖ్యలో నిలిచిపోయిన వాహనాలు. మరబుల్టెల మల్లికల్ దామ్, స్టే ట్యూన్.